జగన్ గారు గెలిస్తే బాగుండను, ఎందుకంటే అన్నీ మంచిగా చేస్తున్నారు కదా. ఇంతకుముందు ఉన్న వాళ్ళు ఏం చేసినట్టు చేయలేదు, అందుకని ఈయన గెలవాలనుకుంటున్నాం. అంటే మరి రాష్ట్రంలో డెవలప్మెంట్ లేదు, అందరూ కూడా యువకులు అందరూ కూడా చంద్రబాబు నాయుడుకి ఓటేశారని చెప్పి కొంతమంది చెప్తున్నారు. అలా ఏం లేదు. డెవలప్మెంట్ అంటే ఓన్లీ ఇండస్ట్రీస్ కంపెనీసే కాదు కదా, విలేజ్ డెవలప్మెంట్ చేస్తున్నారు. విలేజ్ డెవలప్మెంట్ ఉంటేనే పిల్లలు చదువుకుంటున్నారు, హాస్పిటల్స్ ఇవన్నీ డెవలప్ చేస్తున్నారు. అవన్నీ ఫస్ట్ డెవలప్మెంట్ అయితేనే పిల్లలు ఈరోజు చదువుకుంటేనే కదా రేపు జాబ్స్ అయినా చేసేది. దట్టు 2 years కరోనాలో పోయింది, చాలా రెవెన్యూ ప్రాబ్లం వచ్చింది, ఇన్కమ్ లేదు. ఇప్పుడు ఇండస్ట్రీస్ కూడా చాలా చోట్ల వస్తున్నాయి, పోర్ట్స్ ఇవన్నీ కడుతున్నారు, వాటి వల్ల చాలా రెవెన్యూ వస్తుంది స్టేట్కి. పోర్ట్స్ వల్ల ఇండస్ట్రీస్ చాలా వస్తున్నాయి, మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్ ఆల్రెడీ వస్తున్నాయి. కరోనా వల్ల కొంచెం లేట్ అయినా ఇప్పుడు అవి కూడా ఇండస్ట్రీస్ అవన్నీ చేస్తున్నారు. వైజాగ్లో చాలా కంపెనీస్ వస్తున్నాయి, అంతా బాగానే ఉంది. చంద్రబాబు నాయుడు 4 లక్షల మంది ఉద్యోగులు నాకే ఓటేశారని చెప్పి అంటున్నాడు కదా, యువతకి మోసం చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఇప్పుడు ఉన్నటువంటి ఏదైతే ఉందో జీవీడీ కానీ విద్యా దీవెన కానీ ఇవ్వలేదని చెప్పి అంటున్నాడు. విద్యా దీవెన అయితే అందరికీ ఇచ్చారు, వీళ్ళే ఎలక్షన్స్ ముందు రాలేదు, ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత రిలీజ్ అయినాయి అందరికీ. వచ్చినాయి. ఎలా ఫీల్ అవుతున్నారు? హ్యాపీగా ఉంది. గెలిస్తే బాగుంటుంది, జగన్ గారు గెలిస్తే బాగుంటుంది. బెనిఫిషరీ మేము, సో గెలవాలనుకుంటున్నాం. ఇప్పుడు చాలా రెనోవేషన్స్ తీసుకొచ్చారు కదా, రెవల్యూషనరీ స్టెప్ ఉంది, అది కంటిన్యూ అవ్వాలి, ఇక్కడితో స్టాప్ అవ్వకూడదు అని. ఏ స్టేట్ డెవలప్మెంట్ జస్ట్ 5 yearsలో అయిపోదు. అయ్యే లెక్క అయితే ఇంతకుముందు 5 yearsలో వాళ్ళు చేయాలి కదా. ఒక 10 years అయినా రూలింగ్ ఉంటే బాగుంటుంది. మరి యువత అంతా కూడా పవన్ కళ్యాణ్ వైపు ఉన్నారంటున్నారు. వాళ్ళ ఫ్యాన్స్ ఉంటారు ఆయన వైపు, అలా ఏం కాదు. మేబీ ఒక్కడే వచ్చి పోటీ చేస్తుంటే అలాగే ఉండేదేమో. ఇప్పుడు కలిసిపోయారు కదా, ఎవరి అభిమానం వాళ్ళకు ఉంటుంది. జగన్కి వేసే వాళ్ళు జగన్కే వేస్తారు. మరి రాష్ట్రంలో 4 లక్షల ఉద్యోగులు కూడా చంద్రబాబు నాయుడుకి వేశారంటున్నారు. కంపేర్ టు లాస్ట్ గవర్నమెంట్ ఈ గవర్నమెంటే ఎక్కువ జాబ్స్ ఇచ్చిందని నేను అనుకుంటున్నాను. జగన్ గారి గవర్నమెంటే. లాస్ట్ టైం 34,000 గవర్నమెంట్ జాబ్స్ ఇస్తే ఈసారి కొంచెం కంపేర్ టు వాళ్ళకన్నా ఈవెన్ కరోనాలో పోయినా ఇప్పుడే ఎక్కువ ఇచ్చారు జాబ్స్. అటు క్యాస్ట్ డిస్క్రిమినేషన్ అనేది లేకుండా అందరినీ ఈక్వల్గా చూస్తున్నారు. ఇంతకుముందు కమ్యూనిటీ వైజ్గా జరిగేది, ఇప్పుడు అలా లేదు. అంటే మరి విదేశీ విద్య దీవెని కానీ అంటే ఇప్పుడు కొన్ని ఏదైతే ఉందో జగన్మోహన్ రెడ్డి విద్యలు అంటే పేదవారికి అందాల్సిన అందకుండా అంచివేస్తున్నారని చెప్పి చంద్రబాబు నాయుడు అనేకమైన సభల్లో కూడా చెప్పడం జరిగింది. నన్ను ఎవరు నమ్మలేదు. అది ఇంతకుముందు జరిగింది, ఇప్పుడు లేదు. ఇంతకుముందు వాళ్ళు అలా చేశారు, ఇప్పుడు బాగానే ఉంది అంతా. చూస్తున్నారు కదా, ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏదైతే ఉందో అమరావతిలో నేను ప్రమాణ స్వీకారం చేయబోతున్నానని చెప్పి చంద్రబాబు నాయుడు చెప్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారేమో విశాఖపట్నం అంటున్నారు. మీరు ఎటువైపు ఉన్నారు? వైజాగ్ ఆల్రెడీ డెవలప్ లేదు, దాన్ని ఇంకా వెంటనే డెవలప్ చేయొచ్చు. కానీ అమరావతి అలా ఏం కాదు కదా, దాన్ని డెవలప్ చేయాలంటే చాలా టైం పడుతుంది. వీళ్ళు అనుకున్నంత ఈజీ కాదు. అవ్వాలనుకుంటే లాస్ట్ 5 yearsలోనే ఏదో ఒకటి చేసి ఉండాలి, ఇప్పుడు ఏం చేయలేదు. ఇండస్ట్రీస్ కూడా అక్కడ రావు. చంద్రబాబు నాయుడు గారు చెప్తున్న విధంగా ల్యాండ్ టైటిల్ యాక్ట్ ద్వారా 10,000 మంది నియోజకవర్గానికి వైసీపీ వాళ్ళే టీడీపీ ఓటేశారని టీడీపీ వాళ్ళు చెప్పుకుంటున్నారు. అలా ఏం లేదు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనేది లాస్ట్లో జస్ట్ ఒక ఎలక్షన్ స్టంట్ లాగా తీసుకొచ్చినట్టే ఉంది. మేబీ అదే నిజమైతే తీసుకొచ్చింది మోడీ గారు కదా, మోడీ గారిని క్వశ్చన్ చేయాల్సిందే. అసెంబ్లీలో చెప్పినప్పుడే ఆపుండాల్సింది, లాస్ట్లో ఎందుకు ఎలక్షన్స్ టైంలో. 150+ కంటే ఎక్కువ వస్తాయని జగన్మోహన్ రెడ్డి అంటున్నారు. టీడీపీ ఏమో 160 వస్తాయంటున్నారు. 160 అయితే రావు, 151+ వస్తున్నాయి అని అన్నారంటే ఆయన చేశారు కదా, తీసుకున్న వాళ్ళందరూ మనీ తీసుకున్నారు కదా, మనీ వాళ్ళందరూ ఓటేస్తే వస్తాయి కన్ఫామ్గా, అందుకని అని ఉంటారు. 110+ అయితే వస్తాయి అనుకుంటున్నాం.